రెడ్ పార్లమెంట్ సమావేశాలను లైవ్ లో చూద్దాం. प्रश्न ये है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ. हाँ वालों के पक्ष हुआ. प्रस्ताव स्वीकृत हुआ. विधेयक पारित हुआ. सभा की कार्रवाई गुरुवार दिनांक 21 अगस्त 2025 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై ఇప్పటివరకు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఇప్పటివరకు లోక్సభ ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై చర్చ జరిపింది. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ రేపటికి సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపటికి లోక్సభ వాయిదా వేస్తూ తీర్మానం చేశారు స్పీకర్. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు సంబంధించి చర్చ జరిగింది. కానీ ఈ లోపే అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు లేవనెత్తాయి ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి ఈ రోజు లోక్సభలో. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ రేపటికి సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ ఆన్లైనింగ్ గేమింగ్ ప్రమోషన్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు సంబంధించి ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. ప్రధానంగా అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చర్చకు అనుమతి ఇచ్చేందుకు ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని చెప్పి స్పీకర్ స్థానంలో ఓం బిర్లా చెప్పినప్పటికీ కూడా దీనిపై ససేమిరా అంటూ ప్రతిపక్షాలు వెల్లోకి వచ్చి నినాదాలు చేయడంతో విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంలో అశ్విని వైష్ణవ్ ఈ మధ్యతరగతి ప్రజలు, యువకులు ఈ రకంగా ఆన్ గేమింగ్ లో పెద్ద ఎత్తున డిజిటల్ ఇండియా పెద్ద ఎత్తున భారతదేశంలో విస్తృత స్థాయిలో డెవలప్ అయింది. ఈ సందర్భంగా ఆన్లైన్ గేమింగ్ వల్ల అనేక మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు, యువకులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్న తరుణంలో దీన్ని నియంత్రించేందుకు గాను ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అధికార పక్ష సభ్యులంతా ఆమోదించి దాన్ని ఆ బిల్లు పాస్ అయ్యేందుకు అంగీకరించడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ వెల్లోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా విధిలేని పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రేపటికి సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.